మనం రాధ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడి ప్రస్తావన రాకుండా ఉండడం అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే రాధ మరియు కృష్ణుడు ఎల్లప్పుడూ భౌతిక ఆనందాలకు మించిన ఆధ్యాత్మిక ప్రేమకు ఉదాహరణగా ఉన్నారు. రాధాకృష్ణుల ప్రేమ ఎప్పటినుంచో ఉంది. ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిగా అవతరించడం, ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని ప్రపంచానికి వివరించడానికే. రాధ యమునా సమీపంలోని రావల్ గ్రామంలో వృషభాను కీర్తి దంపతులకు జన్మించిన నాటి నుంచే రాధాకృష్ణుల ప్రేమ కథ కూడా ప్రారంభమైంది. కానీ ఎటువంటి సంఘటనలు మరియు పరిస్థితులు మారడం వలన కృష్ణుడు విడిపోవడాన్ని రాధ ఎదుర్కోవాల్సి వస్తుంది. కృష్ణుడు తనకు ఎంతో ఇష్టమైన వేణువును ఎందుకు పగలగొట్టారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రాధ పుట్టుకతోనే అంధురాలు అని, శ్రీకృష్ణుడి మొదటి చూపు తనపై పడినప్పుడు మాత్రమే ప్రపంచమంతా చూస్తానని స్వర్గం నుండి వాగ్దానం చేసి భూలోకానికి వచ్చిందని చెబుతారు. ఇద్దరికీ మొదటి నుంచి అనుబంధం ఉంది. బాల్యం నుండి కృష్ణుడు తన లీలలతో మరియు వేణువు యొక్క మధుర రాగాలతో మొత్తం బర్సానా నివాసుల హృదయాలను దోచుకునేవాడు. రాధాకృష్ణులు ఇద్దరూ 8 ఏళ్ల నుంచే వారి ప్రేమను ఆస్వాదించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడి జీవితంలో రాధ మరియు వేణువు రెండూ చాలా ప్రియమైనవి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే రాధ అతని దగ్గరికి పరిగెత్తుకు వచ్చేది. గంటల తరబడి వేణుగానం వింటూ ఉండేది. అది వారి ప్రేమను మరింతగా పెంచింది. వీరిద్దరూ యమునా నది ఒడ్డున గంటల తరబడి గడిపేవారు. కాని వారి ఈ సంతోషకరమైన సమయం కొన్ని సంవత్సరాలు మాత్రమే. బృందావనంలో కృష్ణుడు ఉనికి గురించి అతని మామ కంసుడు తెలుసుకున్నాడు. అతను వెంటనే కృష్ణుడిని మధురలో యుద్ధానికి ఆహ్వానించాడు. దానికోసం కృష్ణుడు తన తల్లి యశోదతో పాటు గ్రామాన్ని, రాధని కూడా విడిచి వెళ్లవలసి వచ్చింది. కృష్ణుడు మరియు రాధ ఇద్దరికీ కృష్ణుడు బృందావనానికి తిరిగి రాలేడు అని ముందే తెలుసు. మరియు చాలా కాలం పాటు ఒకరినొకరు కలుసుకోలేమని కూడా తెలుసు. కాబట్టి మధురకు వెళ్లడం కంటే ముందుగా రాధ కృష్ణుని నుండి 2 వాగ్దానాలు తీసుకుంది. మొదటి వాగ్దానం, రాధ హృదయంలో ఎల్లప్పుడూ కృష్ణుడు మాత్రమే నివాసముంటాడు. రెండవ వాగ్దానం ప్రకారం తన మరణానికి ముందు రాధకి దర్శనమివ్వాలి. అయితే ఈ వాగ్దానాలు ఇచ్చిన తర్వాత కూడా రాధ వారి ఎడబాటులో ఉండి విలపిస్తుంది అని కృష్ణునికి తెలుసు. రాధ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని శ్రీకృష్ణుడు కూడా రాధ దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. రాధ ఇకపై కృష్ణుని స్మృతిలో ఒక కన్నీరు బొట్టు కూడా రాల్చకూడదని ఈ వాగ్దానాన్ని తీసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు మధుర వైపు బయలుదేరారు. రాధ బృందావనంలోనే ఉండిపోయింది. ఆ తర్వాత రాధ వర్ణన చాలా తక్కువగా ఉంటుంది. దీని తరువాత కృష్ణుడు మధుర వెళ్ళాడు, కంసుడిని చంపాడు మరియు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుడిని చెరసాల నుండి విడిపించాడు. ఆపై మధుర వెళ్ళాడు. ఆ తర్వాత ప్రజారక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపించాడు. ఆ తర్వాత అతన్ని ద్వారకాధీశుడని పిలిచేవారు. కృష్ణుడు ద్వారకలో రుక్మిణి అలాగే సత్యభామని పెళ్లి చేసుకుంటాడు. వీరు కాకుండా కృష్ణునికి 16,108 మంది రాణులున్నారు. వారిలో రుక్మిణి కృష్ణుడికి అత్యంత ప్రియమైన భార్య. కేవలం కృష్ణుని చిత్రం చూసి కృష్ణుని తన మనసులో స్థిరపరచుకుంది. కృష్ణుడితో వివాహం కోసం రుక్మిణి ఆమె సోదరుడు అయిన రుక్మికి వ్యతిరేకంగా వెళ్ళింది. ప్రేమలేఖ ద్వారా కృష్ణుడికి సమాచారం ఇచ్చి తద్వారా కృష్ణుడితో పారిపోయింది. కృష్ణుడితో ద్వారకా నగరంలో తమ జీవితాన్ని సంతోషంగా గడిపారు. మరియు కృష్ణుడు కూడా తన దైవిక కార్యాలలో మునిగిపోయాడు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో భౌతిక వివాహాన్ని నిజమైన ప్రేమకు మాధ్యమంగా భావిస్తున్నాం. కానీ రాధాకృష్ణుల ప్రేమ కూడా నిజమైన ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోలేదు. వారి మనస్సు మరియు హృదయంతో మాత్రమే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మరియు ఈ నిజమైన ప్రేమతో ఎప్పటికీ ఒకరికొకరు కట్టుబడి ఉన్నారు. రాధాకృష్ణ ప్రేమకు సంబంధించిన అనేక విభిన్న కథలున్నాయి. మరియు ఈ కథలలో ఇది కూడా ఒకటి. శ్రీకృష్ణుడు కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు రాధే శ్రీ రాధే అని కలవరించేవారట. ఇది శ్రీకృష్ణుని రాణులకు నచ్చేది కాదట. ఒకసారి రుక్మిణి శ్రీకృష్ణునితో ఇలా అడిగిందట, స్వామి, మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. కానీ రాధలో ఏముందని నిద్రపోతున్నప్పుడు కూడా ఆమెను గుర్తు తెచ్చుకుంటారు అని. కృష్ణుడు, మీరు ఒకసారి రాధను కలిస్తే అప్పుడు మీకే తెలుస్తుందని, మీరు వెళ్లేటప్పుడు రాధ కోసం ఏదైనా తీసుకుని వెళ్ళండని చెప్పాడు. ఆ తర్వాత రుక్మిణి రాధ కోసం వేడిపాలను తీసుకుని రాధ యొక్క రాజభవనం తలుపు దగ్గరకు వెళ్ళింది. అక్కడ నిలబడి ఉన్న ఒక ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన స్త్రీని చూసి, మీరు రాధ అని అడిగితే ఆమె, లేదు, నేను రాధను కాదు, ఆమె సేవకురాలునేని చెప్పింది. రాధారాణి 7 తలుపుల అవతల ఉందని చెప్పింది. రుక్మిణి ఒక్కొక్కటిగా లోపల ఉన్నటువంటి అన్ని ద్వారాలను దాటి వెళుతుంది. ఫ్రెండ్స్, రుక్మిణి రాధ గదిలోనికి చేరుకున్నాక రాధ చాలా రాత్రులు కృష్ణనామస్మరణ చేస్తూ మెలకువగా ఉండి
ఇప్పుడిప్పుడే నిద్రలోకి జారుకుందని తెలిసింది. రుక్మిణి రాధ సేవకులతో తను కృష్ణుని ద్వారా రాధను కలవడానికి వచ్చానని చెప్తుండగానే రాధ లేచి ఈరోజు తనను కలవడానికి కృష్ణుడు ఒకరిని పంపాడని చెబుతుంది. కృష్ణుడు పేరు చెప్పగానే రాధకి మెలకువ రావడంతో రుక్మిణికి ఆశ్చర్యం వేసింది. రాధ కృష్ణుడి గురించి అడగడం మొదలుపెట్టింది. ఇది మాత్రమే కాదు, తన కోసమే కృష్ణుడు ప్రసాదం పంపారని ఏమీ ఆలోచించకుండా రుక్మిణి దగ్గర నుండి వేడి పాలు తీసుకుని తాగుతుంది. అది చూసి రుక్మిణి ఆశ్చర్యపోయింది. రుక్మిణి రాధతో మాట్లాడిన తర్వాత తిరిగి వస్తుంది. ఇదంతా పూర్తయిన తర్వాత రుక్మిణి రాత్రివేళలో శ్రీకృష్ణుని పాదాలను నొక్కుతున్నప్పుడు ఆమె అతని పాదాలలో కాలిన బొబ్బలను చూస్తుంది. అది చూసి రుక్మిణి కంగారుగా మీ పాదాలకు బొబ్బలు ఉన్నాయని మీరు ఎక్కడ నడిచారని అడుగుతుంది. దానికి కృష్ణుడు మీరు రాధతో వేడిపాలు త్రాగించినప్పుడు రాధ నా పాదాలు పూజిస్తూ ఉంది, దాని కారణంగా నా పాదాలకు కూడా బొబ్బలు వచ్చాయని చెప్తాడు. అది విన్న తరువాత రుక్మిణికి రాధ మరియు కృష్ణుడి ప్రేమ ఎంత ఉన్నతమైందో తెలిసింది. ప్రేమ అనేది శరీరంతో కాదు, ఆత్మతో ఎప్పుడూ ఉంటుందని అర్థం చేసుకుంది. రాధ హృదయంలో ఎల్లప్పుడూ కృష్ణుని పాదపద్మములు పూజించబడతాయి. మరొక కథలో బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి బృందావనానికి వెళ్ళాడని, అక్కడ ముందుగా రాధాకృష్ణుల వివాహం జరిపించారని ఉంది. కాని దాని గురించి పెద్దగా సమాచారం లేదు. రాధ కూడా బృందావనంలో కృష్ణుడి పట్ల భక్తితో తన జీవితాన్ని గడుపుతుందని అంటారు. మరికొందరు యాదవ కుమారుడు అభిమన్యుడితో రాధ పెళ్లి జరిగిందని చెప్తారు. కాని అభిమన్యుడు మహర్షి దదీచి చేత రాధను తాకితే బూడిదిగా మారిపోతాడని శపించబడతాడు. ఆ కారణం చేత పెళ్లి తర్వాత కూడా ఆమె చాలా సంవత్సరాలు కృష్ణుడి ప్రేమలో స్వేచ్ఛగా ఉంటుంది. చాలా సంవత్సరాలు రాధ తన వైవాహిక జీవితాన్ని చాలా చక్కగా నిర్వహించి తరువాత ఆమె అన్ని బాధ్యతల నుండి విముక్తి పొంది ద్వారకలోని కృష్ణుడి దగ్గరకు వచ్చింది. ద్వారక చేరుకున్న తర్వాత రాధ మరియు కృష్ణుడు తమలో తాము మౌనంగా ఉంటూనే మనసులో భావాలతో గంటల తరబడి మాట్లాడుకునేవారు. ద్వారకలో రాధను కృష్ణుడు కాకుండా మరెవరూ గుర్తుపట్టలేదు. తరువాత రాధ కృష్ణుడి రాజభవనంలోనే నివాసం ఉండేది. కృష్ణుడు కూడా ఆమెను రాజభవనంలో దేవతగా పరిగణించేవాడు. రాజభవనంలో పనిచేసుకుంటూ సమయం దొరికినప్పుడు కృష్ణుని పట్ల భక్తి మరియు ప్రేమపూర్వకంగా మాట్లాడేది. కాని కృష్ణుడు ఎప్పుడూ తన రాజ్య పనులలో మరియు ఇతర పనులలో నిమగ్నమై ఉండేవాడు. మరోవైపు రాధ ఆమె తన మునుపటి కృష్ణుడిని గుర్తు చేసుకునేది. రోజుల తరబడి సహవాసం రాకపోవడంతో రాధ మరింత ఆలోచనలతో కలవరపడడం ప్రారంభించింది. రాధ హృదయంలో ఉన్న అందమైన కృష్ణుడి చిత్రం ఎక్కడైనా చేజారుతుందో అన్న భయంతో రాజభవనం మరియు ద్వారకా నగరాన్ని కూడా నిశ్శబ్దంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది. అలా మరికొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత రాధ చివరి గడియలు మొదలయ్యాయి. అప్పుడు రాధ కృష్ణుడిని స్మరించుకుంది మరియు అతని వాగ్దానాన్ని గుర్తు చేసింది. రాధ గుర్తుకు తెచ్చుకున్న వెంటనే కృష్ణుడు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. కాని రాధ యొక్క అత్యంత దయనీయ పరిస్థితిని చూసి అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు మరియు రాధను ఆఖరి నిమిషంలో ఏదైనా కోరిక అడగమని చెప్పారు. దానికి రాధ తన జీవితంలో చివరి క్షణాల్లో బృందావనంలో చూసిన కృష్ణుడి రూపాన్నే చూడాలని ఆమె తన కోరికను వ్యక్తం చేసింది. అదే వేణువు ఆ మధురమైన రాగం వినాలని అడిగింది. అది విన్న కృష్ణుడు తన వేణువును అందుకుని అదే మధురమైన రాగం వాయించడం ప్రారంభించారు. ఆ మధురమైన వేణుగానం వింటూ రాధాకృష్ణుల ఇద్దరి కళ్ళల్లో ప్రేమధార ప్రవహించింది. అంతేకాదు, వేణువు యొక్క మధురమైన రాగం విని రాధ అతని ముందు తన ప్రాణాన్ని విడిచింది. ఆ తర్వాత కృష్ణుడు ఆమె మరణంతో చాలా కలత చెంది తన ప్రియమైన వేణువుని అక్కడ విరిచేశాడు. రాధ మరణంతో పాటు కృష్ణుడు కూడా వేణువు నుండి శాశ్వతంగా వైదొలిగాడు. ఎందుకంటే వేణువు మరియు రాధకు అద్భుతమైన సంబంధం ఉంది. అందుకే రాధ యొక్క మరణం తర్వాత కృష్ణుడు తన జీవితాంతం వేణువునే కాదు మరే ఇతర సంగీత వాయిద్యాన్ని కూడా తాకలేదు. ఫ్రెండ్స్, రాధ మరియు కృష్ణ ప్రేమ కథ ద్వారా మనకు తెలిసిందేంటంటే వారి దేహాలు రెండు, ఆత్మ ఒక్కటే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.